ఏదో ఒకటి అంటానే ఉంటారులే, నువ్వు సర్దుకుపోవాలి. ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా వాళ్ళ పెద్దవాళ్ళ. అమ్మ చెప్పినట్లాగే వినాలి నువ్వు. పెద్దవాళ్ళకి మీరు ఎదురు తిరగకూడదు. అత్తమ్మ ఎట్లా చెప్పితే అట్లా చేయాలి నువ్వు. మీరు అట్లా అంటే ఎట్టమ్మా మావయ్య? నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది డాలీ. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఇంటికాడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అమ్మ చెప్పినట్లాగే మీరు వినాలి. సరేనా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది డాలీ. టిఫిన్ తినిపోండి. అయ్యో, నాకు టిఫిన్ తినే టైం కాలేదు డాలీ. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. బాయ్ బాయ్. బాయ్ అండి. భారతం వదిన, ఓ భారతం వదిన. జనకం వదిన, దీవెనం వదిన, బాగున్నారా? బాగున్నా. రండి కూర్చోండి వదిన గారు. ఏ వదిన, ఎలా ఉన్నారు? బాగున్నా వదిన. మనలో మన మాట కొత్త కోడలు ఎలా ఉంది వదిన? దాని గురించే చెప్పాలి. కొత్తగా పెళ్ళైన పిల్ల, చిన్న పిల్ల, దానికి ఏ పని రాదు, ఒక్క పని కూడా చేయడం లేదు. అన్నీ చెప్పి చేయించుకోవడం నా తలనొప్పి పుడుతుంది. అయినా ఈ కాలం కోడళ్ళు ఇంతే ఉన్నారమ్మా. పని రాదు, వచ్చినా చేయరమ్మా. అవునా వదిన? బాగా చెప్పావు వదిన. నేనైతే మా కోడలకి ఇప్పటికీ చేసి పెడుతున్నానమ్మా. అవునా వదిన? అవును వదిన. సరే వదిన, నాకు పని ఉంది. వెళ్ళరండి వదిన. మా అత్తమ్మ మటన్ ఫ్రై చేయమనింది. మటన్ ఫ్రై. ఈ ముసలిదాన్ని ముందు మటన్ ఫ్రై చేస్తే తర్వాత సగం పేడ పోద్ది. ఎలా చేయాలి? నాకైతే మటన్ ఫ్రై రాదే. ఐడియా యూట్యూబ్లో చూసి తయారు చేస్తా. వంట చేయమన్నాను, ఏం చేస్తుందో? ఇంత టైం అయింది, ఇంకా వంట చేయలేదు, తీసుకురాలేదు. ఏం చేస్తున్నావే? వంట చేయమంటే ఫోన్ నొక్కుంటున్నావా నువ్వు? ఎంత పొగరే నీకు! ఎంతసేపు అయింది నీకు చెప్పి వంట చేయమని? అత్తమ్మా, ఎంత టైం అయింది నీకు చెప్పి? 5 నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు. అన్నీ రెడీ చేసి తీసుకురావాలి. సరే అత్తమ్మా. లేదనుకో సరే అత్తమ్మా, రోడ్డు మీద ఉంటావు. సరే గుర్తుందా? సరే జాగ్రత్త. ఈ ముసలిదంతా ఆగలేకపోతున్నా. అత్తమ్మ, మీకు మటన్ ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను అత్తమ్మ. సరే అత్తమ్మ. దున్నలా తినింది. మటన్ ముక్కని ఒక్క ముక్క కూడా వదలకుండా తినేసింది. అస్సలు పడలేకపోతున్నాం. ఏం చేయాలో ఏంటో. ఈ ముసలిదైనా ఉండాలా, నేనైనా ఉండాలా? వసే దివ్య, మళ్ళీ పిలుస్తుంది ముసలిది. యాగలేకపోతున్నాం. అత్తమ్మ చెప్పండి అత్తమ్మ. నా కాళ్ళు నొక్కువే. అత్తమ్మ, నేను నీ కాళ్ళు వత్తాలా? నేను అసలు వత్తను. మరి నా కాళ్ళు నొక్కక నా ఆస్తి తేరగ తిందామని చూస్తున్నావా? రా నొక్కు. ఇవి కాలు కాదే, నీ కాలు కాదు. నీ పేక నొక్కితే సగం దరిద్రం పోద్ది. ఏందే కొనుగుతున్నావు? ఏం లేదత్తమ్మా. చూడు, ఈ ప్రపంచం అంతా వెతికిన అలాంటి మంచి అత్త నీకు దొరకదు. అవునవును, ఇట్లాంటి రాకాసత్త అస్సలే దొరకదు. చాలే ఇంక పో.
ఈ ముసలిదాంతో అసలు ఏగలేకపోతున్నా, నా వల్ల కావటంలా. అదైనా ఉండాలా, నేనైనా ఉండాలా. మా పిన్ని దగ్గరికి వెళ్ళి సలహా అడిగి త్వరగా వస్తా. ఎస్ కమిన్. రండమ్మా, కూర్చోండి అమ్మా. ఏమైందమ్మా? ఏం లేదు మేడం. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. చాలా భయంకరంగా బాధగా ఉన్నది. ఏం బాధ ఉందమ్మా? మా ఆయన చనిపోయి సంవత్సరం అయ్యింది. ఏందమ్మా? మా ఆయన చనిపోయి చాలా సంవత్సరం అయ్యింది. ఆ, కానీ నాకు ఏది టెన్షన్గా ఉంది, దిగులుగా ఉంది. అందుకని నాకు టాబ్లెట్లు కావాలి మేడం. ఏంటమ్మా? టాబ్లెట్లు. మీ ఆయన చనిపోయి సంవత్సరం అయిందా? దానికోసం నేను
లేవద్దునా లేవద్దునా భారతమ్మ కొత్త కోళ్ళని చూసొద్దాం రావద్దునా. చూసొద్దాం పలకరించొద్దాం. అమ్మ దివ్య. దివ్య ఆంటీ బాగున్నారంటీ? బాగున్నావమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మ మీ ఎత్తలేదా ఇంట్లో? నువ్వు పెడుతున్నావు నీళ్ళకి చెట్లకి. పని చేసుకుంటే ఏం తప్పు ఉందంటీ? అయ్యో వదిన, ఏంది మరి చిత్రంగా మాట్లాడుతున్నావు? వాళ్ళ అత్త పడుకోవడం తప్ప ఇంకేం చేస్తుంది? అయ్యో ఈ చిన్న పన్నెళ్ళు మీ అత్త చేయలేదా? ఆంటీ అట్లా మాట్లాడబాకండి. మా అత్తను అట్లా మాట్లాడితే నాకు బాధ. మా అత్త అంటే నాకు చాలా ఇష్టం. జరుకోమ్మా. అమ్మాయి, మీ అత్త నేను రోజు కొడుతూ ఉంటుందే, నువ్వు ఎలా చెప్తున్నావు మీ అత్త మంచిదని? మా అత్త చాలా మంచిది, మా తల్లి లాంటిది. నన్ను కొట్టినా తిట్టినా మంచిది. మా అత్త అంటే నాకు చాలా ఇష్టం. అవును, చుట్టుపక్కల అందరూ మీ అత్త గయ్యాడంటున్నామ్మా, నువ్వేమో మంచిది అంటున్నావు. ఆంటీ అట్లాంటి మాటలు మాట్లాడబాకండి నా కాడ. మా అత్తమ్మ నాకు చాలా ఇష్టం. సరేలే అమ్మ, మీ అత్త ఇష్టమో నీ ఇష్టమో మధ్యలో మాకెందుకులే. పాదే లే అక్క ఇంటికి వెళ్దామా. నువ్వు లేయక ఏమండి ఏమండి చెప్పండి. ఏమండి మన పెళ్లి రోజు మీకు గుర్తులేదా రేపు? అయ్యో నేను మర్చిపోయాను డార్లింగ్. ఆఫీస్ పనుల మీద పడి అసలు పెళ్లి రోజే మర్చిపోయాను. నాకు ఆఫీస్కి టైం అవుతుంది కానీ. ఏమండి సాయంత్రం త్వరగా రండి. అలాగే డార్లింగ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాం. నెల్లూరులో ఏదో కొత్త షాపు వచ్చినారంట కదా. మనకి రేపు 25వ తేదీ క్రిస్మస్ పండుగ వచ్చింది కదా. నీకు నచ్చిన పట్టు చీరలు, నీకు నచ్చిన నగలు, నీకేమేమి కావాలో నా శాలరీ అంతా తీసుకొని వచ్చి నీకే పట్టు చీరలు తీసిస్తాను. నేను సాయంత్రం లోపల ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండు డార్లింగ్. సరేనండి. ఆఫీస్కి బాయ్ బాయ్. ఎప్పుడు వస్తాడో ఏంటో మా ఆయన. వస్తే పట్టు చీర కట్టుకోవాలి, నగలు, పట్టు చీరలు, చెప్పులు అన్నీ కొనుక్కోవాలి. ఈ ముసలిదానికి చెప్పుకోకుండా వెళ్ళిపోవాలా. తెలిసిందనుకో కుళ్ళుకుంటుంది. అయినా వీళ్ళ పెళ్లి రోజు కదా రేపు. మా వాడేమన్నా తెచ్చాడో లేదు. ఈ పిచ్చిదానికి పాపము నన్ను చూసుకోవడం తప్పక వేరే ధ్యాస ఏం లేదు. నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఎక్కడ అక్క లేండి. భారతం వదిన, ఓ భారతం వదిన. జానకమ్మ వదిన, దీనమ్మ వదిన బాగున్నారా? బాగున్నా వదిన. రండి వదిన, కూర్చోండి కూర్చోండి వదిన. కూర్చోండి వదిన. బాగున్నారా వదిన? బాగున్నా వదిన. అయినా ఏంటి మీ కొత్త కోళ్ళ సంగతి? దాని సంగతే చెప్పుకోవాలి. చెప్పుకోక ఆ దరిద్రపు దాని గురించి
దానికి పెళ్ళయిందే కానీ ఒక్క పని చేయడం లేదు, ఒక్క పని చేయడం చేతరాదు. అన్నీ చెప్పి చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. నేను నీ అమ్మ ఇలాగ అంటున్నావు, నీ కోడలమ్మ నీ సంగతి గొప్ప చెప్పుకుంటుంది, ఒక తల్లిలా భావిస్తుంది నిన్ను. అవునా వదినా? అవును వదినా. అవును వదినా, ఈ మధ్య దానిలో చాలా మార్పు చూస్తున్నాను వదినా. మునుపులాగా లేదు, చాలా మారింది. అయినా ఈ మధ్య మీ కోళ్ళు చర్చికి వెళ్ళడం చూస్తున్నాము, నీ గురించి ప్రార్థన కూడా చేస్తుందంట వదినా. అవునా వదినా? అవును వదినా. సరే వదినా. సరే వదినా. అవును, చర్చి పని కాడి నుంచి నీ కోడల దాంట్లో మార్పు వచ్చింది. అవునా వదినా? అవును వదినా. సరే వదినా. సరే వదినా, మా గురించి కూడా మీ కోళ్ళని ప్రార్థన చేయమని చెప్పండి వదినా. చెప్తాను వదినా. సరే వదినా. సరేనమ్మా, సరేనమ్మా. ఏంటో దీనిలో నా కోసం చర్చికి వెళ్తుందంట, నా కోసం ప్రార్థన చేస్తుందంట. ఏందబ్బా ఇంత మార్పు? చూద్దాం. నువ్వేంటి ఇక్కడ? అత్తమ్మ మీకు కాళ్ళు నొప్పులు కదా, అందుకని ఈ ఆయిల్ పూస్తే నీకు తగ్గద్దని పోస్తున్నాను అత్తమ్మ. అంతేనా, ఇంకేమన్నానా? లేదత్తమ్మా, మీకు పని చేస్తే నాకు మంచిది కదా, మీరు తల్లి లాంటి వారు. చాలే ఇంక పో. అవును, వీళ్ళ పెళ్లి రోజు కదా రేపు. మా వాడు ఏమన్నా తెచ్చాడో లేదో, అయినా ఈ పిచ్చిదానికి నన్ను చూసుకోవడమే ధ్యాస అయిపోయింది. నేనే తెచ్చి పెడతాను. ఇప్పుడే వెళతాను బజార్కి, వెళ్ళి కావలసినవన్నీ, పట్టు చీరలు, నగలు, చెప్పులు, కావలసినవన్నీ తెచ్చి పెడతాను. అవన్నీ చూసుకొని పిచ్చి దీపం సంతోషిస్తుంది. ఇప్పుడే వెళ్తాను, తీసుకొస్తాను. మా దివ్య, దివ్య, ఈ ముసలిది మళ్ళా పిలుస్తుంది. ఇలా రామ్మా, ఇలా రా. అత్తమ్మ ఇలా కూర్చోమ్మా. చూడమ్మా, నీకోసము నేను, మీ పెళ్ళి రోజు కదా, నీకోసము పట్టు చీరలు అన్నీ తెచ్చాను. నీకోసము పట్టు చీరలు తెచ్చాను. ఒకసారి చూడమ్మా, ఈ చీర ఎలా ఉంది చూడు. చాలా బాగుంది అత్తమ్మా. దీనికి అంత అవసరం ఈ ముసలిదానికి పట్టు చీర? చూడమ్మా, ఇలా కూర్చో, కూర్చో. ఇలా నీకు చాలా బాగుంటుంది అత్తమ్మా. కూర్చో. కూర్చుంటాను అత్తమ్మా. చూడు, ఈ చీర చూడు ఎంత బాగుందో నీకు. ఈ చీర కట్టుకుంటే అవునత్తమ్మా, ఎంత చక్కగా ఉంటుంది నీకు. అవునత్తమ్మా. దేవుడు ఇంత మంచి కోడల్ని ఇచ్చాడు, ఆయనకే వందనాలు. కట్టుకోవాలి బాగా ఈ చీర నువ్వు, సరేనా? ఈ చీర చూడు ఇంకా ఎలా ఉంది. బనారస్ చీర, గద్వాల్ పట్టు చీర, ఇవన్నీ ఎందుకు అత్తమ్మా? కంచి పట్టు చీర, ఇవన్నీ నీకేనమ్మా. ఇవన్నీ నాకు ఎందుకు అత్తమ్మా? అలా అనొద్దమ్మా, ఇవన్నీ నీకే. చూడు, నువ్వు 15 సంవత్సరాల నుంచి కాలు నొప్పితో నేను చాలా బాధపడుతున్నా, అస్సలు నడవలేకపోయేదాన్ని. కానీ ఈ బంగారు చేతులతో నా కాయలు రాసేవా, అప్పటి నుంచి నొప్పులన్నీ తగ్గిపోయాయి, చాలా బాగా నడవగలుగుతున్నాను. ఏంది మా అత్తమ్మ కాలు నొప్పులు తగ్గినాయండి. మా పిన్ని చూస్తే చనిపోద్దని ఇచ్చింది. ఏంది ముసలిది అంత ఆరోగ్యం అయిపోయింది. చూసావమ్మా, నువ్వు చక్కగా నాకు ఆయిల్ రుద్దబట్టి చక్కగా నాకు నొప్పి తగ్గిపోయింది. అందుకోసం నీకు బంగారు గాజులు తెచ్చాను. తర్వాత ఇంకా ఏం తెచ్చాను, రాళ్ళ నెక్లెస్, ఒకసారి చూడు, వడ్డానం తీసుకొచ్చాను. తర్వాత ఈ చంద్రహారం తెచ్చాను, చూసుకో ఒకసారి ఎలా ఉందో. బాగుంది అత్తమ్మా. బాగుంది, బాగుంది అత్తమ్మా. పాపడ పెళ్ళి పెట్టుకో. వడ్డానం తెచ్చాను. ఇంకా వచ్చేసి ఏం తెచ్చానంటే కమ్మలు తీసుకొచ్చాను నీకోసము.
చూడు ఎలా ఉన్నాయో కమ్మలు ఒకసారి. బాగున్నాయి అత్తమ్మా. అందంగా ఉంటావు ఇవి పెట్టుకుంటే నువ్వు అసలు. బాగున్నాయి అత్తమ్మా. ఇవన్నీ పెట్టుకోవాలమ్మా నువ్వు. ఇవన్నీ ఇదిగో దీనిలో పెట్టుకో. దీనిలో పెట్టుకొని తర్వాత అన్నీ ఎత్తి లోపల సర్దుకో. రేపు నీట్గా రెడీ అయ్యి మంచి గద్వాలు పట్టు చీర కట్టుకొని నగలన్నీ పెట్టుకొని రేపు నువ్వు మా కొడుకు ఇద్దరు కలిసి మన నెల్లూరు ఎగ్జిబిషన్ వచ్చింది అక్కడికి వెళ్ళి అదంతా చూసుకొని పెద్ద హోటల్కి వెళ్ళి మటన్ బిర్యానీ తిని తర్వాత ఐస్ క్రీమ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. రేపు మీ ఇద్దరు హ్యాపీగా రావాలి. అంత మాత్రమే కదమ్మా. ఇదిగో చూడు నా ఆస్తి పత్రాలు కూడా నీకే ఇస్తున్నాను. ఇవన్నీ అత్తమ్మా మీరుండంగా నాకెందుకు అత్తమ్మా ఇవన్నీ? పర్వాలేదమ్మా, ఇంకా నాదేముంది, బాధ్యత అంతా నీదే. మా కొడుకుని నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదమ్మా. మీరు బాగుండాలి, నన్ను చూసుకోవాలి. నువ్వే బాధ్యతగా చూసుకుంటావు. నీకెంత మంచి ప్రేమ ఉందమ్మా. అంత ప్రేమ ఉండబట్టే కదా నా కాయలు రుద్దావు, కాళ్ళు నిప్పులు తగ్గాయి. సరేనమ్మా, ఇవన్నీ లోపల పెట్టుకమ్మా. సరే వెళ్ళండి, రేపు వెళ్ళేసి రండి. ఇలా పెట్టుకోండి అన్ని. అయ్యో మా అత్తమ్మ నా మీద అంత ప్రేమగా ఉంది. నేనంత తప్పు చేశాను, చంపేయాలని ప్లాన్ వేశాను. అయ్యో మా పిన్ని సలహా మేరకు మా అత్తమ్మని చంపేసుకో బాబీ అని మా పిన్ని దగ్గరికి వెళ్తాను. ఏదో ఒకటి చెప్పొద్దు, అత్తమ్మ చెప్పేసి వస్తాను. అత్తమ్మ ఏమ్మా దివ్య? మా పుట్టింటి దాగు వేస్తాను అత్తమ్మ. ఎందుకమ్మా? మా వాడేమన్నా అన్నాడా? లేదత్తమ్మా. నేనేమన్నా బాధ పెట్టానా? లేదత్తమ్మా. ఎందుకమ్మా పుట్టింటికి వెళ్తానంటున్నావు? కొంచెం పని ఉండి పోయేసి వస్తాను అత్తమ్మ. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళేటప్పుడు ఏదన్నా తినేసి వెళ్ళమ్మా. సరే అత్తమ్మ. సాయంకాలానికి వచ్చేయమ్మా. సరే అత్తమ్మ. సరేనమ్మా, వెళ్ళరమ్మా. సరే అత్తమ్మ. అయ్యో నేను ఎంత తప్పు చేశానో. మా అత్తమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రభువా నేను మా అత్తమ్మ చనిపోవాలని ప్రార్థించాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. మా పిన్ని కాడ పోయి మా అత్తమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలి ప్రభువా. యేసయ్యా నువ్వు లేకపోతే మా అత్త బ్రతకదు ప్రభువా. నీ సంగతి నాకు తెలుసు కూడా. మా అత్తమ్మని చనిపోవాలని కోరుకున్నాను అత్తయ్య. యేసయ్యా నీవే మాకు సహాయం చేయయ్యా. మా అత్తమ్మని కాపాడండి పిన్నే. నువ్వే చంపేమంటూ నువ్వే బతికించమంటావేంటి? నా వల్ల కావట్లేదు పిన్ని. మా అత్తమ్మ బతకాలి పిన్ని. పిన్ని నీ కాలు పట్టుకుంటాను పిన్ని. పిన్ని మా అత్తమ్మని బ్రతికించండి పిన్ని. ఖచ్చితంగా బతుకుతామమ్మా. మీరు మందులు ఇచ్చారు కదా పిన్ని. ఆ మందులు మీ అత్త కోళ్ళ మధ్య నా అసూయ ద్వేషం పోవడానికమ్మా, ప్రేమ చిగురించడానికి అందుకు ఇచ్చానమ్మా నేను. మరి ఆయిల్ పౌడర్ ఇచ్చారు కదా పిన్ని. ఆ ఆయిల్ నేను హోలీ జడ్జిమెంట్స్ స్థాపన మందిరానికి వెళ్తానమ్మా. అక్కడ దైవజనులు ప్రార్థన చేసి నాకు ఆ నూనె ఇచ్చారమ్మా. ఆ నూనె రాసుకుంటే ఏ అనారోగ్యాలైనా పోతాయమ్మా. అవును, ఆ నూనె ఇచ్చానమ్మా నీకు. నేను దేవుని దగ్గర పెట్టినమ్మా. చంపడానికి ఎందుకు ఇస్తాను చెప్పు? అవును పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. మా అత్తమ్మని మీరు కాపాడినందుకు క్షమాపణ అడగాలి. మా అత్తమ్మని పోయేస్తాను. లేదు పిన్ని, నేను మా అత్తమ్మని ఎట్టైనా నన్ను క్షమించమని కోరుకోవాలి. తండ్రి అత్త కోళ్ళ మధ్య ఇచ్చిన సమాధానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యో అయ్యో మా అత్తమ్మ నా మీద ఎంత దౌర్భాగ్యురాలు. నేను మా అత్తమ్మని చంపాలనుకున్నాను. అయ్యో అయ్యో మా అత్తమ్మని ఎలా అయినా క్షమాపణ అడిగి అత్తమ్మ అత్తమ్మ క్షమించండి అత్తమ్మ. నీ మీద ప్రేమ ఉన్నట్టు నటించి ఆయిల్ పూసి పాలల్లో పౌడర్ వేసి నిన్ను చంపాలనుకున్నాను అత్తమ్మ. నన్ను క్షమించండి అత్తమ్మ. ఏం లేదమ్మా, నేను క్షమిస్తాను కానీ అత్తమ్మ. చూడమ్మా ఒకసారి, నటించే ప్రేమతోనే నువ్వు ఇంత బాగా ప్రేమిస్తే, నిన్ను ఇంత బాగా చూసుకుంటే, మరి నిజమైన ప్రేమతో నువ్వు ఇంకెంత బాగా చూసుకుంటావు దివ్య? చూస్తానత్తమ్మా. అదేనమ్మా, ఇంత గొప్ప ప్రేమని నా భక్తిలో చూపించావు నువ్వు. అవునత్తమ్మా, నా దేవుడు నాతో
మాట్లాడాడు అత్తమ్మ. మా దేవుడు ప్రేమ స్వరూపుడు దేవుడు అత్తమ్మ. అవునా దివ్య? ప్రేమని శత్రువులకి ప్రేమించే వారికి కాదు ప్రేమించి చూపించేది, ద్వేషించే వాళ్ళ మీద ప్రేమించమన్నాడు మా దేవుడు. నాతో మాట్లాడాడట అత్తమ్మ. అవునా దివ్య? అవునత్తమ్మ. ఈ మధ్య చర్చికి వెళ్ళి తర్వాత దైవజనుడు వాక్యముల ద్వారా ఇంతగా మారావు దివ్య నువ్వు. అవునత్తమ్మ. ఇంత గొప్ప ప్రేమ దేవుల్లో ఉందా? అవునత్తమ్మ. ఏ చర్చికి వెళ్తావు దివ్య నువ్వు? హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి వెళ్తాను అత్తమ్మ. అలాగైతే ఆ హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి నన్ను తీసుకుని వెళ్ళవా? తీసుకొని వెళ్తాను. అంత గొప్ప దేవుని నాకు పరిచయం చేయవా దివ్య నువ్వు? పరిచయం చేస్తాను అత్తమ్మ, తప్పకుండా. వెళ్దాం మనందరినీ. వెళ్దాం అత్తమ్మ. అవునత్తమ్మ. అవునత్త. ఏమండి డాక్టర్ పిన్ని, మీరు కూడా రండి పిన్ని. ఏమండి మనందరం హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి వెళ్ళాలండి. రండి, అదిగో మా కొడుకు కూడా వచ్చాడు. మనందరం భరతమ్మదిన, జానకమ్మదిన, లేయమ్మదిన, లూది అమ్మదిన, తర్వాత ప్రేమ జ్యోతమ్మదిన, రండి మీరందరూ కూడా. చూసారా మా కోడలు హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి వెళ్ళి 15 సంవత్సరాల నుంచి కాలు నొప్పులతో బాధపడుతున్నా. ఎన్ని డాక్టర్ల దగ్గర ఎన్నో మెడిసిన్ వాడాను, కానీ ఏ మందులు ఏ డాక్టర్ నా కాలు నొప్పులు బాగు చేయలేదు. కానీ మా కోడలు కూడా ఎంతో కఠినంగా చాలా మాట వినుకున్నా ఉంది. హోలీ జడ్జి ప్రార్థనా మందిరానికి వెళ్ళి దైవజనుడు చెప్పే వాక్యాన్ని తీసుకున్న దాన్ని బట్టి ఈ రోజు మా కోడలు ఇంతగా మారింది. ఎంత ప్రేమగా మారిందంటే చాలా ప్రేమ, చెప్పలేనంత ప్రేమ. అంత గొప్ప దేవుని ప్రేమను మా కోడలు తెలుసుకుంది. దైవజనుడు ఇచ్చిన ఆ ప్రార్థన ఆయలు నాకు చూసినప్పుడు నాకు స్వస్థత కలిగింది. చూసారా ఎంత గొప్ప దేవుడు. అట్లాంటి మందిరానికి మనం కూడా వెళ్ళాలి, ఆ వాక్యం మనం వినాలి, మనం అందరం మారాలి. దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. చూసారా? అవునత్తమ్మ. హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి అత్తమ్మ. అవునా? అందరం అక్కడికి వెళ్దాం అత్తమ్మ. వెళ్దాము, అలాగే అందరం వెళ్దాం. నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడుగా పరలోకాన్ని మహిమ సింహాసనం విడిచిపెట్టొచ్చిన ఆ గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వ సృష్టికర్త మానవుడుగా ప్రేమ స్వరూపిగా మనందరి పాపాల కొరకు ఈ లోకానికి జన్మించాడు. ఆ క్రిస్మస్ పుట్టుక దినాన్ని మనందరం కూడా సెమీ క్రిస్మస్ వేడుకలకు మనందరం వెళ్ళాలి. మనందరం సంతోషిస్తాం ఆ చర్చికి వెళ్ళి. అందరూ రండి. హ్యాపీ 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 క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. బోలో జై మహారాజుకి జై, యేసురాజుకి జై, రాజుల రాజుకి జై, రానున్న రారాజుకి జై. హల్లెలూయా హల్లెలూయా. సృష్టికే యజమానుడు